వీక్షకులందరికీ నమస్కారం. మే నెల 15వ తారీఖున దేవగురువైనటువంటి బృహస్పతి ప్రస్తుత వృషభ రాశి సంచారాన్ని వదిలిపెట్టి మృగశిర నక్షత్రం 3వ పాదం మిథున రాశిలోకి అనగా మిథున సంక్రమణం ఆయన చేయబోతూ ఉన్నారు. ఈ సంక్రమణంలో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయి, అలాగే ప్రత్యేకించి ఈ గురుని యొక్క సంచారానికి సంబంధించినటువంటి సందేహాలు కొన్ని ఉంటాయి. ఉదాహరణకి మిథున రాశిలో గురుని యొక్క సంచారం ప్రారంభమైనప్పుడు సరస్వతీ నదీ పుష్కరాలు అనేటువంటివి వస్తాయి. అలాగే ఈ గురుడు ప్రత్యేకించి ప్రతి సంవత్సరం గురుర్ద్వాదశ మాసాన్ని త్రింసన్మాసంశనేశ్చరః, గురువు 12 నెలల పాటు ఒక రాశి యందు సంచారం చేస్తారు జనరల్ గా. అయితే సంవత్సరంలో ఏమవుతుంది, కొన్ని సందర్భాల్లో అతిచార గతే జీవౌ, గురునకు అతిచారము అనేటువంటి ఒక అవస్థ ఉంటుంది. అలాగే వక్రత్వము అనేటువంటి మరొక అవస్థ కూడా ఉంటుంది. అంటే సాధారణంగా గురుడు ప్రతి సంవత్సరంలోనూ కూడా 2 రాశుల్లో సంచారాన్ని చేస్తారు. ఇదే గురువు ఒక సంవత్సర కాలంలో 3 రాశుల్లోకి ప్రవేశం చేస్తే అది అరిష్ట యోగంగా చెప్పబడింది జ్యోతిష్ శాస్త్ర రీత్యా. సాధారణంగా ఏమవుతుంది అంటే ఒక 9 నెలల పాటు రాశిలో ఉండి ముందు రాశిలోకి వెళ్ళి వక్రించి మళ్ళా వెనక్కి వస్తూ ఉంటారు. కానీ ఇక్కడ గురుని యొక్క ఫలితాలు చెప్పేటప్పుడు ఏం చెప్తాము, సంవత్సర కాలం పాటు ఈ ఫలితమే ఉంటుంది అని చెప్తాం. శ్రోతలు ఏం చేయాలి అంటే, ఇప్పుడు మిథున రాశిలో గురుని యొక్క సంచారం వల్ల ద్వాదశ రాశులకి ఫలితాలు మనం చెప్తూ ఉన్నాం. మధ్యలో అక్టోబర్ నెలలో గురుడు పునర్వసు 4వ పాదంలోకి వెళతారంటే కర్కాటక రాశిలోకి వెళ్ళి మళ్ళా డిసెంబర్ నెలలో మిథున రాశిలోకి వస్తారంటే మరలా బ్యాక్ వస్తారు. ఆ 2 నెలలు మినహాయించి మిగతా 10 నెలలకి ఈ ఫలితం అనేటువంటిది అన్వయం అవుతుంది. కాబట్టి ఆల్మోస్ట్ సంవత్సరం పాటు కూడా గురుడిచ్చేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని మనం చాలా క్లుప్తంగా ఈ వీడియో ద్వారా తెలుసుకొనవచ్చును. అలాగే గురుని యొక్క కారకత్వాలు కొన్ని ఉంటాయి. యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాది కారకో గురు, దేవగురువైన బృహస్పతి సంతానానికి కారకుడు, వాహనానికి కారకులు ఆయన. అలాగే గృహానికి భూమికి సంబంధించినటువంటి కట్టుబడులకి వాటికి కూడా కారకులు, యజ్ఞయాగాది క్రతువులకి కారకులు, తీర్థయాత్రలకి దైవ దర్శనాలకి వీటికి కారకులు. ఒక్క గురుడు జాతకంలో గోచార రీత్యా బలంగా ఉంటే, జాతకంలో బలం తక్కువగా ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో గోచార గురుడు చాలా వరకు కాపాడతారు. కాబట్టి ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. గురుబలం లేదు గోచారంలో అంటే ఆ సంవత్సరం అంతా అదృష్టం ఉండదు, దైవ బలం ఉండదు, ఏ పని చేసినా కలిసి రాదు అనేటువంటి విషయాలు ఉంటాయి. కాబట్టి ప్రతి రాశికి ఈ ఫలితాన్ని మనం అన్వయం చేసుకుంటూ వెళదాం. ఈ గురుని యొక్క మార్పు కర్కాటక రాశి వారికి మే 15వ తారీఖున మారేటువంటి గురువు వ్యయ గురువుగా, అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, ఇప్పటి వరకు లాభస్థాన స్థిత గురుడు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇచ్చారు. ఇప్పుడు వ్యయ గురునిగా సగం మాత్రమే శుభ ఫలితాలు, అంటే అర్ధ శుభుడు అన్నారు జ్యోతిష్ శాస్త్రమందు. శుభములో వ్యయశ్చైవ, వ్యయంలో వ్యయము అంటే పేరులోనే ఉంది. మనం ఉగాదిలో చూస్తాం రాజ్యపూజ్యం, అవమానం, ఆదాయం, వ్యయం అని. ఇలా వ్యయస్థానము అంటే ఖర్చుని సూచించేటువంటిది. ఖర్చును సూచించేటువంటి స్థానమందు శుభగ్రహమైనటువంటి గురుడు, అందులో పూర్ణ శుభత్వాన్ని కలిగి ఉన్నటువంటి గురుడు సంచరించడం ద్వారా ఈ ఖర్చు అనేటువంటిది ఏ విధంగా అవుతుంది, శుభమూలో వ్యయశ్చైవ, శుభమూలకంగా ఖర్చు పెడతారు. అంటే ఏంటండి, ధార్మిక కార్యక్రమాలకో, తీర్థయాత్రలకో, ఫంక్షన్స్ కో, అంటే ఏదైనా పెళ్లిళ్ళు చేయడానికో, పేరెంటాళ్ళు చేయడానికో, లేదా మనవులు, మునిమనవులు, అనిమనవులు వీళ్ళు పుట్టినప్పుడో, లేదా సంతానం కలిగినప్పుడు వారి కోసమనో, ఏదైనా బంగారం కొనిపెట్టడమో, బట్టలు కొనిపెట్టడమో, ఇలా ఏదైనా మన ఇంట్లో సంతోషకరమైనటువంటి కార్యక్రమాలు జరిగినప్పుడు వాటికి ధనాన్ని ఖర్చు పెడతారు. కాబట్టి ఇక్కడ ఖర్చు అవుతోంది అనేటువంటి విషయం పట్ల బాధ ఉండదు, అది అన్నారు శాస్త్రమందు. శుభమూలకంగా వ్యయం ఉంటుంది. అలాగే గురుడు 12వ స్థానం ఉన్నప్పుడు ఇంకొక శ్లోకం చెప్పారు, ద్వాదశాష్టమ జన్మస్థ అన్నాడు. ఇక్కడ 12వ స్థానమందు గురుడు ఉన్నప్పుడు స్థాన చరణం, స్థాన భ్రష్టం ధనక్షయం. ఇక్కడ ధనక్షయం అంటే శుభమూలకంగా అనుకున్నాం, స్థాన చలనానికి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశికి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ కానీ, లేదా ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగస్తులు కానీ, వాళ్ళకి ప్లేసు మార్పు జరగడానికి అవకాశం ఉంటుంది. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇది ఆన్సైట్ ఆపర్చునిటీ కాదు, అంటే
ఇప్పుడు ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలి అనుకుంటున్నారు, దానికి ఇది అనుకూలిస్తుందా అంటే అది వారి జాతకం ప్రకారమే తప్పితే స్థానచలనానికి మాత్రం 100% అవకాశం ఉంది. అంటే ఏంటి, చేస్తూ ఉన్న ఉద్యోగంలో మార్పు, లేదా ఉద్యోగం తాలూకు లొకేషన్ లో మార్పు, పని వేళల్లో మార్పు, షిఫ్ట్ లో కూడా మార్పు ఉంటుంది. అటువంటి వాటికి గురుడు ఎక్కువగా కారకత్వాన్ని వహిస్తారు. అంతేగాక కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే ఈ 12వ స్థానమందు ఉండేటువంటి గురువు ఏదైనా అప్పు చేసి ఒక లగ్జరీగా ఉండేటువంటి స్థితికి కారణమవుతారు. ఉదాహరణకి కారు కొనుక్కుంటారు, 10 లక్షల కారుకి వీళ్ళ దగ్గర 2 లక్షలే ఉంటుంది, మిగతా 8 ఈఎంఐ, అది అప్పే, కానీ అది లగ్జరీని ఇస్తుంది కాబట్టి. అలాగే ఇంకోటి గృహం కొనుక్కుంటారు, ఈఎంఐలో కొనుక్కుంటారు. ఇలాంటి వాటిని కొనుగోలు చేయడానికి అప్పు తీసుకుని ఆ అప్పు భారాన్ని మోస్తూ ప్రతి నెల ముందుకు సాగేటువంటి స్థితిగతులకి కూడా గురుడు కారణమవుతారు. అలాగే ప్రత్యేకించి విదేశాల్లో ఉండేటువంటి కర్కాటక రాశి వారికి గురుడు మార్పు కొంత ఉపయోగపడుతుంది. అంటే అక్కడ ఉద్యోగంలో నిలకడలేనటువంటి స్థితులున్నా, లేదా వ్యాపార పరంగా ఇబ్బందులున్నా ఒక కొలిక్కి రావడానికి, స్థిరత్వం ఏర్పడడానికి గ్రహస్థితి కారణమవుతుంది. కాబట్టి ఇక్కడ విదేశాల్లో ఉండేటువంటి వారికి మార్పు అనుకూలిస్తుంది. స్వదేశంలో ఉండేటువంటి వారికి కొంత స్థాన చలనాన్ని, మిశ్రమ పరిస్థితులను ఇస్తూ ఉన్నారు గురుడు. ఈ శుభమూలకంగా ఈ వ్యయస్థానంలో గురుని యొక్క సంచారంలో మరిన్ని శుభ ఫలితాలని మనం పొందాలి అంటే శనగలు దానం చేయడం, దత్తాత్రేయ దక్షిణామూర్తి ఆరాధన ఎక్కువగా చేస్తూ ఉండడం, గురు చరిత్రలు చక్కగా లేదో శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం, శ్రీ గురు చరిత్రలు లాంటివి పారాయణ చేస్తూ ఉండడం, కర్కాటక రాశికి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ కానీ, లేదా ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగస్తులు కానీ, వాళ్ళకి ప్లేస్ మార్పు జరగడానికి అవకాశం ఉంటుంది. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇది ఆన్సైట్ ఆపర్చునిటీ కాదు. అంటే ఇప్పుడు ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళు విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలి అనుకుంటున్నారు, దానికి ఇది అనుకూలిస్తుందా అంటే అది వారి జాతకం ప్రకారమే తప్పితే స్థానచలనానికి మాత్రం 100% అవకాశం ఉంది. అంటే ఏంటి, చేస్తూ ఉన్న ఉద్యోగంలో మార్పు, లేదా ఉద్యోగం తాలూకు లొకేషన్ లో మార్పు, పని వేళల్లో మార్పు, షిఫ్ట్ లో కూడా మార్పు ఉంటుంది. అటువంటి వాటికి గురుడు ఎక్కువగా కారకత్వాన్ని వహిస్తారు. అంతేగాక కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే ఈ 12వ స్థానమందు ఉండేటువంటి గురువు ఏదైనా అప్పు చేసి ఒక లగ్జరీగా ఉండేటువంటి స్థితికి కారణమవుతారు. ఉదాహరణకి కారు కొనుక్కుంటారు, 10 లక్షల కారుకి వీళ్ళ దగ్గర 2 లక్షలే ఉంటుంది, మిగతా 8 ఈఎంఐ, అది అప్పే, కానీ అది లగ్జరీని ఇస్తుంది కాబట్టి. అలాగే ఇంకోటి గృహం కొనుక్కుంటారు, ఈఎంఐలో కొనుక్కుంటారు. ఇలాంటి వాటిని కొనుగోలు చేయడానికి అప్పు తీసుకుని ఆ అప్పు భారాన్ని మోస్తూ ప్రతి నెల ముందుకు సాగేటువంటి స్థితిగతులకి కూడా గురుడు కారణమవుతారు. అలాగే చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటాను, గురుబలం పెంచుకోవడానికి చదువుకునేటువంటి వారికి సహాయం చేయాలి. పుస్తకాలు లేనటువంటి వారికి పుస్తకాలు కొనివ్వడం, లేదా గ్రంథ పఠనం మీద ఎవరికైనా ఆసక్తి ఉంటే వారికి గ్రంథాలని సమర్పణం చేస్తూ ఉండడం, ఇలా మన శక్తి కొద్దీ దానం చేయడం ద్వారా కూడా గురుబలం పెరుగుతుంది. పసుపు రంగు వస్త్రాలకి దూరంగా ఉండాలి. గురువారం మౌనవ్రతాన్ని పాటించి పసుపు రంగు పళ్ళు ఏదైనా దానం ఇవ్వాలి. ఇటువంటి వాటి ద్వారా కూడా కర్కాటక రాశి వారికి గురుబలం పెరిగి ఆనందదాయకంగా ఉంటుంది.